సో 7 అనేది మరి చాలా ప్రాముఖ్యకరమైన నెంబర్ ఇన్ ద బైబుల్. మరి ఈ సమయంలో నేను 7 గురించి ఎందుకు చెప్తున్నానంటే, మరి 7 మాటలు బైబిల్లో నుంచి నేను మీకు చూపించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి ఎందుకు మన యొక్క ప్రార్థనలకి మనం జవాబు పొందుకోవట్లేదు, ద రీజన్స్ ఫర్ నాట్ గెటింగ్ ది ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్. మరి మొట్టమొదటిగా మనము వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న మాట మనం దేవుని ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా మరి యొక్క సాయంకాల సమయంలో మరి ప్రభువా తండ్రి అయినా మరి మీ యొక్క వాక్యాన్ని మరి అంకితం చేయడానికి మరి నాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ఒక దేవా, మరి ఇందులోని మర్మములు మాకు బోధపడినట్లుగా సహాయం చేయండి. మరి అట్లాగే మరి అయినా మరి మా యొక్క హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, మా యొక్క తలంపులు నోటి ద్వారా బయటకు రాకముందే సమస్తం ఎరిగిన దేవుడు, మరి వాక్యాన్ని అందించబోతుంటుండగా మా యొక్క మరి హృదయ ధ్యానములు మరి నోటి మాటలు మీకు అంగీకారములుగాను మరి వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను మరి ఆశీర్వాదకరంగా చేయమని కొద్ది ప్రార్థన విజ్ఞాపనం మీకు పాస్తనికి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినతి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిగా మనము లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Psalms 66 verse 18. Psalm 66 verse 18లో మనం చూసినట్లయితే అక్కడ సామిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ఐ హ్యాడ్ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్డ్. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరి ఒకసారి మనం ఎంతగానో ప్రార్థిస్తాం, ఎంతగానో గోజాడుతూ ఉంటాం, ఎంతగానో మొరపెడుతూ ఉంటాం, కానీ మన యొక్క పాపాన్ని మాత్రం మనం విడిచిపెట్టాం. మరి అలాంటప్పుడు మరి మనం ఎంతగా ప్రార్థించినా కూడా దేవుడు మన యొక్క మనవి వినడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి ఇదిగోనైనా మరి యొక్క సమయంలో మరి ఒక తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటి అంటే, చెవిటోడు ముందు శంఖం ఊదటం అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అతను డెఫ్ అయితే ఆయన ముందు మరి శంఖం జనరల్గా ఎంత గట్టిగా మరి ఊదినప్పుడు సౌండ్ వస్తుంది, కానీ చెవిటివాడి ముందు ఎంత శంఖం ఊదినా వినపడదు. కాబట్టి సడన్ గా మనం ఊతుంటుంటే ఆయన సడన్ గా ఒకసారి చెవిటివాడి ముందు శంఖం ఊతుంటే ఆయన అనుకున్నాడంటే, అరే దాన్ని ఎందుకు అట్లా కొరికేస్తున్నావు అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, సో దేవుని యొక్క చెవి మందమైందని కాదు, కానీ మనము మన యొక్క పాపాన్ని మనం మనలోనే ఉంచుకుంటూ మనం దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మరి దేవుడు మన యొక్క మనవి వినకపోను అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఇఫ్ ఐ హ్యాడ్ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్డ్. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరి ఒక సమయంలో మరి సొలొమోను రాసిన మరి సామెతల గ్రంథంలో మరి సొలొమోనుకి దేవుడు మంచి జ్ఞానాన్ని మరి దయచేశాడు. మరి శేబదేశపు రాణి తన యొక్క కానుకలతో మరి అక్కడికి రావడం, మరి ఆ యొక్క జ్ఞానాన్ని తను వినటం కోసం మరి అక్కడ నుంచి రావడం మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క సొలొమోను ఏమంటున్నాడంటే, మరి మనము కొన్ని విషయాల్లో ధర్మశాస్త్రాన్ని వినటానికి ఇష్టపడని వారు ఉన్నారు. అంటే మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటారు. బట్ ఏదైనా హృదయానికి తాకుతుంది, నొచ్చుతుంది అంటే మాత్రం మేబీ ఇది నా గురించి కాదేమో అని చెప్పి అనుకుంటారు. సో మరి ఆ యొక్క అంటే సెలెక్టివ్ డెఫ్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సినవి వింటమును మనకి వద్దు అని అనుకున్నవి మనం వెనుకగా పోవడం,
మరి ఆ రకంగా మనం కొన్ని చేస్తూ ఉంటాం. సో దాన్ని సెలెక్టివ్ డెఫ్నెస్ అని కూడా అంటారు. అంటే అవసరమైనప్పుడు వింటాము, అవసరం లేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మరి మనకి కాల్స్ వస్తుంటాయి. మరి అట్లాగే మనము ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మనకి ఒకవేళ మనము కాల్ చేసి మాట్లాడినప్పుడు మరి చాలాసేపు మాట్లాడుతుంటారు. ఎందుకంటే యుఎస్ నుంచి మనము కాల్ చేసినప్పుడు మనకి యూజువల్గా ఎక్కువ అవ్వదు కాబట్టి. మరి ఇండియా నుంచి మనకి కాల్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. బట్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి మనం మాట్లాడినప్పుడు అప్పుడు వరకు చక్కగా మాట్లాడుతున్న వాళ్ళు హలో 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 ఏమంటున్నావు నాకు సరిగ్గా వినపట్లేదు అంటే సెలెక్టివ్ డెఫ్నెస్. అంతవరకు మనము వినాలనుకున్న విషయాలు వింటాము, వద్దు అనుకున్నప్పుడు మనము దాన్ని వినకపోవడం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి నా సొంత మాటలు కాదు, కానీ ఈవెన్ సొలొమోను తన యొక్క గ్రంథంలో మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏమని వివరించాడంటే, if you can turn your Bibles to Proverbs 28:9. Proverbs 28:9 says, if anyone turns a deaf ear to my instruction, even their prayers are detestable. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించు వారి ప్రార్థన హేయము. అంటే నువ్వు మరి ప్రార్థన విషయంలో నువ్వు అరిచి గీపెట్టి మరి మొరపెట్టి చేస్తున్నా, మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని మాత్రం మరి వినకుండా మరి నీ యొక్క చెవిని నువ్వు తొలగించుకుంటే నువ్వు నువ్వు ప్రార్థన చేసినా నీ యొక్క ప్రార్థన ఆయనకి ఇష్టం లేకపోవడమే కాకుండా హేయము, డిటెస్టబుల్, అంటే సమ్టైమ్స్ అబామినబుల్, అసహ్యం. మరి ఈ యొక్క సమయంలో మనకి మరి పూర్వకాలంలో రాజుల కాలంలో మరి అవి ఉండేవో లేదో తెలియదు కానీ రాజహంస అని మరి యూజువల్గా రాజహంస గురించి చెప్తారు. రాజహంసకి ఉన్న ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో హాఫ్ మిల్క్ వేసి ఇంకొక హాఫ్ నువ్వు వాటర్ వేస్తే ఆ మిల్క్ అండ్ వాటర్ కలిసి ఫుల్ గ్లాస్ అవుతుంది కదా. అయితే రాజహంసకి దాని ముందు గ్లాస్ ఆఫ్ మిల్క్ పెడితే అది మూతి ఆ బీక్ ని పెట్టి ఓన్లీ మిల్క్ తాగేసి వాటర్ వదిలేస్తుంది. అంత స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. సో అట్లా అంటే ఏది కావాలో అది తీసుకోవటం, మిగతా వదిలేయడం. కొన్ని విషయాల్లో చెడు మాటల విషయంలో అది చాలా మంచిది. మరి ఎదుటి వాళ్ళు మరి విస్తారమైన మాటల్లో దోషం కలదని బైబిల్లో ఉంది. అట్లాగే విస్తారంగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన విషయాలని తీసుకొని మిగతా వదిలేయటం మంచిదే. కానీ ధర్మశాస్త్రం విషయంలో మరి ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము అని చెప్పి మరి సొలొమోను మరి తెలియజేస్తున్నాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఈ సంగతి గురించి మాట్లాడుతున్నానంటే, మరి లా మరి ధర్మశాస్త్రం ప్రకారము మనకి ఏమి చెప్తుంది, వ్యభిచరించవద్దు అని. సో డు నాట్ డూ అడల్టరీ. మరి అదే నూతన నిబంధన దగ్గరికి వచ్చినప్పటికే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక విధంగా దాని గేజ్ పెంచినట్టు. సో ఆయన ఏమంటున్నారు, నువ్వు వ్యభిచరించకపోయినప్పటికీ ఒక స్త్రీని మోహపు చూపుతో మరి చూస్తే దెన్ ఆ సమయంలోనే నువ్వు వ్యభిచరించినట్లు అని. అది చాలా కష్టమైన విషయం. అంటే నేనైతే ఏమి ఫిజికల్గా ఏం చేయట్లేదు కదా అని. మరి జనరల్గా మన పాపం విషయంలో ఎప్పుడు పెద్దగా ఆలోచిస్తారు కదా, ఏ మర్డరో మానభంగమో అని. అలాంటిదైతేనే అది పాపము, చిన్న చితకే అసలు అది పాపమే కాదు అని. కానీ మరి ఈ యొక్క సమయంలో అంటే ఎందుకు ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవిని తొలగించుకోవడం అంటే, ఒకవేళ నువ్వు ఆ యొక్క స్త్రీతో నువ్వు వ్యభిచరించకపోయినప్పటికీ నువ్వు ఆ మోహపు చూడొద్దురా బా అని నువ్వు ఎవరైనా చెప్తే పర్లేదులే అట్లా చూడకుండా ఎట్లా ఉండగలము, అది ఇంపాసిబుల్ అని అట్లా బైబిల్లో ఉంది అంటే బైబిల్లో ఉంటే ఉందే అని అట్లాగా దాన్ని సీరియస్గా తీసుకోకుండా అట్లా యొక్క ధర్మశాస్త్రాన్ని మరి తొలగించుకుంటూ మనం స్టిల్ మన యొక్క ప్రేయర్స్లో మనం కంటిన్యూ చేసుకుంటా ఉంటే అలాంటి ప్రార్థన దేవుడు వినడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది.
right? If anyone turns a deaf ear into my instruction, even their prayers are detestable. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము. మరి మూడో విషయంగా నేను ఇంకొక విషయాన్ని ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి బుక్ ఆఫ్ ఐజయా లో ఏమని రాయబడి ఉంది అంటే, వెన్ యూ book of Isaiah, if you please turn your Bibles to book of Isaiah chapter 1 verse 15. మరి ఎవరైనా చదువుతారా? Isaiah 1:15. ఓకే, Isaiah 1:15 లో ఏమనుంది అంటే, when you spread out your hands in prayer, I hide my ears from you. Even when you offer many prayers, I am not listening. సాక్షాత్తు యెహోవా దేవుడు అంటున్న మాటలు. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. దేవుడు యాక్చువల్గా ప్రార్థన వినేది పావనుడు కదా. మరి మనము ప్రార్థన చేతులు చాపుతుంటుంటే ఆయన కన్నులు మూసుకుంటానని చెప్పి యెహోవా దేవుడు అంటున్నాడు. మరి మనము ఎంతగా బహుగా ప్రార్థన చేసినా ఆయన వినను అని చెప్పి అంటున్నాడు. కానీ మరి నిప్పు లేనిదే పొగరాదు కదా అన్నట్టు దేవుడు అట్లాగా అంటున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉండి ఉంటుంది కదా. ఎందుకని యెహోవా దేవుడు ఆ విధంగా మరి చెప్తున్నారు అని మనం వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలించినట్లయితే, మరి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఐజయా చాప్టర్ 1 వర్స్ 15 మనం ఇప్పుడే చదివాము. బట్ నేను అంటే ఆ యొక్క కాంటెక్స్ట్ మనకి అర్థం అవడానికి ఐఎమ్ గోయింగ్ టు రీడ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1. జాగ్రత్తగా గమనించండి. మరి అంటే ఆ యొక్క 15వ వచనాన్ని మనం చూసాం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకు యెహోవా దేవుడు ఆ విధంగా మరి అంటున్నారు, దానికి రీజన్ ఏంటి అని మనం గమనించినట్లయితే, మరి మొదటి వాక్యం నుంచి మనం గమనించేద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనము. ఆ సమయంలో 4 రాజులు ఉన్నారు. మరి ఉజ్జియా, యోతాము, ఆహాజు అండ్ హిజ్కియా. మరి ఆ యొక్క సమయంలో మరి యెషయా యొక్క తండ్రి పేరు ఎవరు ఏంటి? ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనమే ద హోల్ బుక్ ఆఫ్ ఐజయా. 66 చాప్టర్స్ ఉన్నాయి. మరి యాక్చువల్గా మనకి మరి బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే బుక్ ఆఫ్ ఐజయాలో 66 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ మొదటి నుంచి మనం గమనించేద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు అంటున్న మాటలు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాదులోని పాకవలను, ముట్టడి వేయబడిన పట్టణం వలను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాలో సమానంగా ఉందుము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పుడు వరల్డ్ లో ఉన్న మరి
సల్ఫర్ విషయంలో మనం మరి ఆలోచించినట్లయితే అబౌట్ 90% ఆఫ్ సల్ఫర్ కమ్స్ ఫ్రమ్ సోడమ అండ్ గొమొర్రా. ఎందుకంటే ఆ సమయంలో ఆది కాలంలో అబ్రహాం టైంలో దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్ని కందకాలు కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. మరి ఆ సమయంలో మరి అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన. 40 మంది ఉంటే ఈ పట్టణాన్ని కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఆ సమయంలో మరి కొద్ది మంది కూడా, వేళ్లతో లెక్కపట్టే మనుషులు కూడా లేకపోవటం వలన దేవుడు వారి యొక్క ఉగ్రతను ఆ యొక్క పట్టణాల మీద తీసుకురావాల్సి వచ్చింది. మరి అదే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానంగా ఉందము. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేల, దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. మరి ఒకప్పుడు పాత నిబంధన కాలంలో అయితే మరి ఏటేటా ఆ విధంగా బలిని అర్పించి మరి అటోన్మెంట్, పాప పరిహారతకు బలిగా వాళ్ళు చేసేవారు. కానీ నూతన నిబంధన కాలంలో ఉన్న నీవు నేను, కృపాకాలంలో ఉన్న మనము మరి దేవునికి ఇష్టమైన బలి ఏది? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇవన్నీ ఆ దేవునికి వెక్కసమైపోయినాయి అని చెప్పి దేవుడు మనకి చెప్తున్నాడు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎవరైనా మరి దావీదు అనుకుంటాడు కదా, నా జనులు యెహోవా మందిరంలోకి వెళ్దాం అనుకున్నప్పుడు నేను సంతోషించితేని. ఎవరైనా మరి మందిర ఆవరణంలోకి వెళ్తున్నప్పుడు సంతోషించే, ప్రత్యేకించి దేవుడు ఇంకా ఎక్కువ సంతోషించాల్సిన దేవుడు వీళ్ళ యొక్క కార్యాలను బట్టి ఆయన విసుగెత్తిపోయి ఆయన మాట్లాడుతున్న విషయాలు, మరి నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను తొరుపుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దుర్పార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వచ్చజాలను. కొన్ని థింగ్స్, మరి ఎన్ని అబామినబుల్ థింగ్స్, మరి అట్లా దేవునికి అసహ్యంగా కొన్ని థింగ్స్ మరి విత్ క్రౌడ్స్ తో అట్లా చేస్తుంటారు కొన్ని పట్టణాల్లో. మరి అశ్లీలంగా నృత్యాలు చేయటం కానీ, అశ్లీలంగా మరి విషయంలో మరి మరి ప్రొటెస్టింగ్ చేస్తూ ఆ విధంగా మరి కొన్ని విషయాలు చేస్తుంటారు. అట్లాగా మరి ఇక్కడ వాక్యంలో పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను వచ్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. అది 14 వరకు మనం చదవబడిన వాక్యాలు. ఇప్పుడు 15వ వచనంలో యెహోవా దేవుడు ఎందుకు అట్లాగా మరి మాట్లాడాడు అని మనకు అర్థమైంది. నౌ టర్న్ యువర్ బైబిల్స్ టు సేమ్ చాప్టర్, ఐజాయా చాప్టర్ 1 and verse 15. Verse 15 లో మనం చూసినట్లయితే, when you spread out your hands, I will hide my eyes from you. Even though you make many prayers, I will not listen. Your hands are full of blood. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని చెప్పి ఇక్కడ మరి తెలియజేస్తున్నారు. మరి యొక్క సమయంలో మరి 4వ విషయాన్ని మనము గమనం చేద్దాం. మరి అదే యెషయా గ్రంథంలో మరి 59వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరి మనము ఎప్పుడైనా సరే మరి ఊబి మనం ఆ యొక్క స్లైమీ పిట్, అది క్విక్ శాండ్, మరి ఆ యొక్క సమయంలో ఎవరైనా సరే ఊబిలో పడిపోయినప్పుడు పాపాన్ని ఊబితో పోల్స్తూ ఉంటారు కదా. మరి వాక్యంలో మనం చూస్తాం. ఆ పాపపు ఊబిలో జనరల్ గా ఏదైనా పల్లెటూరులో ఊబి ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు మరి వాళ్ళు బయట ఇంకా కనబడుతున్నంత వరకే మరి ఎవరైనా కాపాడగలరు. ఏదైనా తాడు వేయటం కానీ, పెద్ద కర్ర ఇచ్చి వాళ్ళని లాగటం కానీ.
వన్స్ కంప్లీట్గా వాళ్ళు మునిగిపోయారు అంటే ఎవరూ వాళ్ళని కాపాడలేరు. కానీ మనం ఎప్పుడైనా అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చేయూత ఇవ్వటానికి, మనల్ని పైకి లేవనెత్తడానికి మరి ఆయన యొక్క హస్తం ఏమీ కుర్చీ కాలేదు, మరి షార్ట్ హ్యాండ్ ఏమీ కాదు. మరి అట్లాగే మనం ఎంతగా ప్రార్థిస్తున్నా ఆయన ప్రార్థన వినపోవటానికి మరి గాడ్ డజంట్ నీడ్ ఎనీ హీరింగ్ ఎయిడ్. మరి యెషయా చెప్తున్నాడు ఆయన యొక్క మరి చెవులు మందము కాలేదని. మరి ఎందుకు ఆయన మరి మనకి హస్తాన్ని చాపట్లేదు, ఎందుకు మన యొక్క ప్రార్థన వినట్లేదు అంటే మరి వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మరి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, మరి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Isaiah 59 verse 1 and 2. Can someone read Isaiah 59 verse 1 and 2? Don't think that the Lord is too weak to save you, or too deaf to hear your call for help. It is because of your sins that he doesn't hear you. It is your sins that separate you from God when you try to worship him. Thank you, Preeti. చూసారా మరి Isaiah 59 1 and 2 లో చూస్తే, surely the arm of the Lord is not too short to save, nor his ear too dull to hear. But your iniquities have separated you from your God. Your sins have hidden his face from you, so that he will not hear. Priya Sahodara, Priya Sahodari, ఈ సమయంలో I would like to make a disclaimer. Whatever that I say you, that applies to me. Because when I was meditating this word of God, Spirit of God was teaching me, and then so those thoughts I'm sharing now. So కాబట్టి నీవు అన్నప్పుడు అది నాకు కూడా వర్తిస్తుంది. ఐఎమ్ యాక్చువల్లీ ప్రీచింగ్ మై సెల్ఫ్ త్రూ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి మరి ఈ యొక్క సమయంలో మరి నీవు అన్నప్పుడు అది నాకు కూడా వర్తిస్తుంది. మరి ఈ యొక్క సమయంలో మరి ఐజాయా ఏమంటున్నాడంటే, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యమగు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క సమయంలో మరి నీకు నా దేవునికి ఏదైనా అడ్డంగా ఉందా? మరి ఫస్ట్ థింగ్, దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మరి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. మరి ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. మరి మరి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకి మరి చెప్తున్నాడు. మరి యొక్క సమయంలో మరి పాపము అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మేము న్యూయార్క్లో ఉన్నప్పుడు మేము మాకు సీలింగ్ ఓన్లీ వుడెన్ ఫ్లోర్, ఓన్లీ జస్ట్ వుడెన్ రూఫ్. సో ఏ మాత్రము కొంచెం చిన్న సౌండ్ అయినా కింద నుంచి బ్రూమ్ స్టిక్ తో కొడతా ఉండేవాళ్ళు. సో వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ అని. మరి దాని తర్వాత మేము స్కైలైన్ టవర్స్ కని మూవ్ అయ్యాము. ఆ స్కైలైన్ టవర్స్ లో కాంక్రీట్ ఫ్లోర్. సో పైనుంచి ఎగిరి గెంతేసినా కూడా కింద వాళ్ళకి ఏం వెంబడేది కాదు, అసలు ప్రాబ్లమే లేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు దేవునికి పాపము అనేది ఒక అడ్డు గోడగా ఉంటే నువ్వు ఎంత చర్చి గీపెట్టుకొని ప్రార్థించినా మొరపెట్టినా ఆ యొక్క ప్రార్థన దేవుని వరకు చేరదు. ఎందుకంటే దేర్ ఈస్ ఏ కాంక్రీట్ వాల్. పాపం అనేది ఒక అడ్డు గోడగా ఉంది కాబట్టి మరి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, అది పాపం మధ్య అడ్డుగోడగా ఉంటే. అందుకనే మరి యెషయా అంటున్నాడు, రక్షింపు నేరకు ఉండినట్లు యెహోవా హస్తం కురిచి కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మరి ఒక సమయంలో మరి 4 విషయాల్ని మనం ధ్యానించాం. మరి the reasons for not getting the answers for our prayer requests. మరి 5వ విషయాన్ని మనము మరి ధ్యానించేద్దాం. 5వ విషయాన్ని మనం ధ్యానించే ముందు, లేఖన భాగంలోకి వెళ్లే ముందు ఐడల్ వర్షిప్ విషయంలో కొన్ని మాటలు మీకు షేర్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఐడల్ వర్షిప్ అనగానే మనము ఒక ప్రతిమను మన ఎదురుగా పెట్టుకొని
మనం చేస్తేనే దాన్ని ఐడల్ వర్షిప్ అనుకుంటాం కదా. సో ఏదో కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి ఆ యొక్క ఐడల్ కి మనం వర్షిప్ చేస్తే దట్ ఈస్ ఐడల్ వర్షిప్ అని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమ్ టైమ్స్ మరి దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా నువ్వు దేనికైనా దాన్ని రీప్లేస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది సిన్ఫుల్ థింగ్స్ అవ్వచ్చు, నీకు ప్లెజర్ని కలిగించేది అవ్వచ్చు. మరి సమ్ టైమ్స్ వర్క్ విషయంలో వర్క్ హాలిక్ గా ఉంటే మంచిదే కదా అనుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ గుడ్. కానీ అసలు వైట్ టైం అనేది లేకుండా, ప్రార్థనే చేసుకోకుండా, అసలు దేవుని యొక్క సన్నిధిలో ఒక గడియైనా కూడా గడపకుండా ఎంతసేపు వర్క్ చేసుకుంటా ఉంటే, do you think God will be pleased with that? God will be happy? Sometimes, Satan ఎంత టాక్టిక్ గా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడో, డివియేట్ చేస్తాడో, మిమ్మల్ని బిజీగా పెట్టేస్తాడు. మనకి 24 hours లో అసలు టైమే లేకుండా మనము ఒక డ్రైవర్ లోని బట్టలు తిరిగినట్టుగా గిరగరా 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 అట్లా నువ్వు నీ బిజీ సైకిల్లో ఉంటూ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ సేటన్స్ లైక్స్ దట్. నువ్వు బిజీగా ఉండటం వలన, దేవుని సన్నిధిలో గడపవటం వలన నువ్వు దేవునికి దూరం అయిపోతూ నువ్వు అది తప్పుగా అనుకోవు, ఎందుకంటే నేనేమి తప్పు చేయట్లేదు కాబట్టి అనుకుంటావు. సో అట్లాగా సమ్ టైమ్స్ ఫ్యామిలీ కూడా ఎంతసేపు మరి నా హస్బెండ్ నా వైఫ్ నా పిల్లలు అని ఎంతసేపు వాళ్ళ గురించే మరి ఎక్కువగా ఫోకస్ పెట్టి దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేస్తే సమ్ టైమ్స్ గాడ్ చాస్టైజెస్, నీకు రిమైండర్స్ ఇస్తా ఉంటాడు నీకు నాకు. ఏమో ఒకవేళ అబ్రహాము మరి ఆ 100 ఏళ్ల వయసులో అలాంటి సమయంలో మరి లేకగా పుట్టిన మరి ఇస్సాకును మరి వాళ్ళ అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ మరి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి, మరి ఒకవేళ అందుకనే దేవుడు ఒకవేళ విశ్వాస పరీక్ష పెట్టాడేమో, టెస్ట్ ఆఫ్ ఫెయిత్. మరి నువ్వు అంతగా ప్రేమిస్తున్న ఇస్సాకు నువ్వు నాకు ఇవ్వగలవా? అట్లాగా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నావా? మరి సమ్ టైమ్స్ గాడ్ మే ఆస్క్ టు సాక్రిఫైస్ దట్. మరి యొక్క సమయంలో మరి నేను ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మనకి సమ్ టైమ్స్ అలాంటి విగ్రహాలు మన హృదయంలోనే ఉంటాయి. So let's turn our Bibles to Ezekiel 14th chapter verse 3. Ezekiel 14th chapter verse 3. Ezekiel 14th chapter verse 3. Mortal men, he said, these men have given their hearts to idols and are letting idols lead them into sin. Do they think I will give them an answer? Yeah, చూసారా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మరి ఇక్కడ వాక్యము ఏమని తెలియజేస్తుందంటే Ezekiel 14:3 లో, Son of man, these men have set up idols in their hearts and put wicked stumbling blocks before their faces. Should I let them inquire of me at all? నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగినా? మరి స్టంబ్లింగ్ బ్లాక్ విషయంలో అపోస్తలుడైన పౌలుకి మరి తన యూదుడు కనుక మరి మాంసం అంటే చాలా ఇష్టం. మరి అలాంటిది ఆయన ఏమంటున్నాడంటే, క్రొత్తగా ఒకవేళ ఎవరైనా రక్షణలోకి వస్తున్నప్పుడు నేను మాంసం తినటం అనేది వాళ్ళకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అయితే, ఐ డోంట్ మైండ్ టు గివ్ అప్ ద మీట్ ఆల్సో. సో అలాంటిది నేను దాన్ని త్యాగం చేయడానికి కూడా నేను ఇష్టమే అని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. సో మరి ఇక్కడ సమ్ టైమ్స్ మరి నీకు దేవునికి మధ్యలో ఎనీథింగ్ ఇస్ దేర్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్? మరి అయితే ఆ యొక్క విషయాన్ని మరి ఎందుకు ఆ విధంగా మరి ఎజికియల్ మరి ప్రస్తావిస్తున్నాడు అని మనం గమనించినట్లయితే, we have to read actually from 1 to 3, then we will understand the context. Okay, Ezekiel 14th chapter
Some of the leaders of the Israelites came to consult me about the Lord's will. Then the Lord spoke to me. Mortal men, he said, these men have given their hearts to idols and are letting idols lead them into sin. Do they think I will give them an answer? Yeah, thank you, Preeti. So, ఇక్కడ మరి 1, 2, 3 లో మనం చూస్తే then certain of the elders of Israel came to me and sat before me, and the word of the Lord came to me, Son of man, these men have taken their idols into their hearts and set the stumbling block of their iniquity before their faces. Should I indeed let myself be consented by them? ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయముల్లో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? మరి దావీదు తప్పు చేసినప్పుడు మరి నాతాను ప్రవక్త తను కన్ఫ్రంట్ చేసినప్పుడు మరి తను యొక్క మరి పశ్చాత్తాపంతో రాసిన కీర్తన 51వ కీర్తన. మరి ఆ కీర్తనలో మరి దావీదు అంటాడు కదా, నా పాపము నా ఎదుటనే ఉంది, నీ దృష్టి ఎదుటే నేను చెడుతనము చేసి ఉన్నాను అని చెప్పి. సో మరి అట్లాగే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ యొక్క సమయంలో మీ యొక్క హృదయాల్లో మరి ఎటువంటివి అయినా విగ్రహాలు ఉన్నాయా? దేవునికి నీకు మధ్యలో అడ్డంగా ఉండే విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? అండ్ దిస్ ఈస్ ద టైమ్ గాడ్ ఈస్ రిమైండ్ యూ టు రిమూవ్ దోస్ ఐడల్స్. మరి అట్లాగే మరి దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. మరి దోషం పుట్టించే అభ్యంతరము నీ ఎడల నా ఎడల ఉన్నట్లయితే వాక్యము దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క సమయంలో ఆ యొక్క ఐడల్స్ ని తీయకుండా, మరి ఆ యొక్క అభ్యంతరం పట్టే ఆ స్టంబ్లింగ్ బ్లాక్స్ ని తీయకుండా మనం ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా విచారణ చేసినా దేవుడు మన యొక్క మనవి వినకపోవును అని చెప్పి ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మరి యొక్క సమయంలో మరి 6వ విషయాన్ని మనము గమనించేద్దాం. మరి ఆ 6వ విషయాన్ని గమనం చేసేటప్పుడు మనకి జనరల్ గా తెలిసిన థింగ్స్, there is a huge difference between a need and want, right? మనం గ్రోసరీ స్టోర్ కి వెళ్తాం, మనము ఓన్లీ మిల్క్ తీసుకుని మాత్రం వచ్చేద్దాం, ఇంకేమి వద్దనుకుంటాం, బట్ కార్ట్ అంతా నిండిపోద్ది. మనం వెళ్ళింది యాక్చువల్గా మిల్క్కే, కానీ కార్ట్ అంతా నిండిపోద్ది. ఎందుకు? అవి అన్ని నీడ్ కాదు, అప్పుడు అన్ని వాంట్. మనకి ఇది కావాలి ఏమో అవసరం వస్తుందేమో అని. సో మనము దేని గురించి అయితే మనకి ఇంట్లో ఏదైతే లేదో దాని గురించి వెళ్తే అది నీడ్. అలా కాకుండా ఇప్పుడు అవసరమైనా మొత్తం అన్ని మనం తెచ్చుకుంటుంటే దోస్ ఆర్ ఆల్ వాంట్. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ఒక గ్రోసరీ స్టోర్ విషయంలోనే కాదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము సెంట్ లూసియాలో ఉన్నప్పుడు మాకు కార్ లేదు. మాకు ఇక్కడ గ్రోసరీ స్టోర్స్ HEB అండ్ శామ్స్, వాల్మార్ట్ టైప్లో మాకు జూలియన్స్ అని ఒకటి సూపర్ మార్కెట్ ఉండేది, అండ్ JQs అని. అయితే మరి ఆల్మోస్ట్ మరి బ్యాగ్స్ ఫుల్గా ఉన్న ఏదర్ అక్కడ రెంటెడ్ వ్యాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి, లేదా బ్యాగులు మోసుకొని వెళ్ళాలి. మరి అట్లాగా సమ్ టైమ్స్ హెవీ బ్యాగ్స్ మోస్తూ పింకీని ఒకసారి భుజం మీద ఎత్తుకొని బరువైన బ్యాగ్స్ పట్టుకొని ఇంటికి వెళ్తా ఉండేవాళ్ళం కారు లేనందుకు. సో అలాంటి టైంలో ఒకవేళ దేవా మాకు కారు ఉంటే బాగుంటుంది అని ప్రార్థన చేస్తే తప్పులేదు, దట్స్ ఏ నీడ్. కానీ ఆ కారు గురించి మనం ప్రార్థన చేస్తూ దేవా ఒక రోల్స్ రాయ్స్, లేకపోతే ఒక టెస్లానో, ఒక మాజరాడియో, మరి అట్లాంటి ఒక స్టాటస్ సింబల్ టైప్ లోని కారును అడిగితే అది నీడా వాంటా? సో దట్స్ నాట్ ఎ నీడ్, రైట్? దట్ ఈస్ అ వాంట్. అట్లాగే మరి మేము కూడా మరి 15 years ఒక అపార్ట్మెంట్స్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 2002 నుంచి 2015 వరకు, 2016 వరకు, యాక్చువల్గా 2017 వరకు. మరి దేవుడు తర్వాత మరి మాకు ఒక గృహాన్ని కూడా మరి దేవుడు దయచేశారు. మరి మనం ఎప్పుడైనా సరే అట్లాగా దేవా మాకు ఒక గృహాన్ని, సొంత గృహాన్ని అంటూ దయచేయి అని మనం ప్రార్థన చేస్తే
అందులో తప్పులేదు, గృహం కావాలని. కానీ దేవా మరి మాకు ఒక మ్యాన్షన్ దయచేయి, అందులో అన్నీ ఉండాలి, మరి సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీ విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ ఉండాలి అని నువ్వు ప్రార్థన చేస్తే దట్స్ నాట్ ఏ నీడ్, రైట్, దట్స్ అ వాంట్. మరి ఒక సమయంలో మరి నేను మ్యాన్షన్ గురించి మరి మాట్లాడుతున్నాను కనుక ఒకసారి ఒక ప్రీచరు అండ్ ఒక క్యాబ్ డ్రైవర్ ది బోత్ డై అండ్ దే వెంట్ టు హెవెన్ అంట. అంటే ఇది ఎప్పుడైనా మరి న్యూయార్క్ సిటీలో ఎల్లో క్యాబ్ డ్రైవర్ ఎక్కితే మీకు తెలుస్తుంది హౌ మచ్ అండ్ హౌ ఫాస్ట్ దే డ్రైవ్. మరి సమ్ టైమ్స్ న్యూయార్క్లో ఎల్లో క్యాబ్ ఎక్కడం అంటే ఇంకా ఆల్మోస్ట్ మరి గుండెల్లో అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నట్టుగా అంత సమ్ టైమ్స్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు అనేది ఒక చలోక్తి. అయితే అట్లాగే ఒక ప్రీచరు అండ్ ఒక క్యాబ్ డ్రైవరు చనిపోయిన తర్వాత వాళ్ళు హెవెన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద లైన్ ఉందంట. ఆ లైన్లో దేవుడు రివార్డ్స్ ఇస్తున్నాడు అనమాట. మన యొక్క కార్యాలు మన వెంట వెళ్తాయి అని చెప్పి బైబిల్లో ఉంది కదా. అట్లాగా మరి చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన కార్యాలను బట్టి, డీడ్స్ని బట్టి అక్కడ రివార్డ్స్ ఇస్తుండేప్పుడు మరి ముందుగా మరి క్యాబ్ డ్రైవరు తర్వాత ప్రీచరు ఉన్నారు. సో క్యాబ్ డ్రైవర్ టర్న్ వచ్చేటప్పటికే హీ గాట్ ఎ బిగ్ మ్యాన్షన్ విత్ స్విమ్మింగ్ పూల్, జకూజీ అండ్ ఆల్ ద ఎమ్యూనిటీస్. వచ్చేటప్పటికే ఇంకా సంబరపడిపోయాడు. అండ్ వెనకాతల ఉన్న ప్రీచర్ ఇంకా సంబరపడిపోయాడు. ఎందుకంటే ఒక క్యాబ్ డ్రైవర్కే ఇన్ని వచ్చినాయి అంటే ఇమాజిన్ హౌ మచ్ మోర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అని చెప్పి ఈయన సంబరపడిపోతున్నాడు. అయితే ఈ టర్న్ వచ్చింది. ఈ టర్న్ వచ్చేటప్పటికే గాడ్ గేవ్ హిమ్ ఎ స్టూడియో అంటే నాట్ ఈవెన్ 1 bedroom అపార్ట్మెంట్ అనమాట. స్టూడియో ఎప్పుడైతే ఇచ్చేటప్పటికే ఇంకా హీ వాజ్ సో అప్సెట్. తర్వాత నెక్స్ట్ పర్సన్ రావడం కోసం దేవుడు అటువైపు చూస్తూ ఉంటే ఈయన కలర్ లేదంట. ఏంటి అంటే ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అంటాడంట. అంటే గాడ్ యూ రియలీ నీడ్ టు నో వై అని అంటే ఎస్ అంటే అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించి ఆయన అంటున్నాడంట, సి లైక్ వెన్ యూ ప్రీచ్ people slowly doze off and then fall asleep, but when he drives people they pray and then they even confess their sins and చెప్పి అంటే మరి ఎప్పుడైతే వాళ్ళు అంటే అమ్మో బాబోయ్ మన ప్రాణం పోయేలాగా ఉందని చెప్పి వాళ్ళు ఆ టైంలో దేవుడు అని కాపాడి కాన్స్టెంట్ గా మరి ప్రే చేస్తుండొచ్చు. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఈ మ్యాన్షన్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మరి వాక్యంలో ఒక మాట ఉంది, మన యొక్క ప్రార్థన ఎందుకు దేవుడు వినకపోవచ్చు అని. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జేమ్స్ చాప్టర్ 4 verse 3. James 4:3. And when you ask, you do not receive, because your motives are bad. You ask for things to use for your own pleasures. Yeah, thank you, Preeti. So James 4:3 is saying, when you ask, you do not receive, because you ask with wrong motives, that you may not spend that you get on your pleasures. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. మరి ఆ యొక్క మాటని అక్కడ ఎందుకు యాకోబు ప్రస్తావించాడు అని మనం తెలుసుకోవాలి అంటే దెన్ వి నీడ్ టు రీడ్ మరి స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 3. సో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సో యాకోబు అంటున్నాడు కదా, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వింటున్న మీరు నరహత్య చేయకపోవచ్చు, కానీ మరి ఆ యొక్క ఈ వాక్యము ఏమని తెలియజేస్తుందంటే నరహత్య కాకుండా మత్సరపడుదురు.
నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు గాని దేవునిని అడుగనందున. సమ్ టైమ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు ఆస్క్ గాడ్. ఆస్క్ యూ విల్ బి, అడుగుడి మీ కీబోర్డ్ను, తట్టుడి మీ కీబోర్డ్ను, వెతుకుడి మీకు దొరుకును. కొన్ని విషయాలు మనం ఎందుకు పొందుకోవట్లేదు అంటే మనము అడగట్లేదని ముఖ్యంగా వాక్యం తెలియజేస్తుంది. తర్వాత రెండో విషయాన్ని ఏం తెలియజేస్తుంది అంటే, మీరు అడగట్లేదని ఒక విషయం అయితే, మీరు దేవునిని అడుగనందున మీకు ఏమీ దొరకదు. మూడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, మీరు అడిగినను, ఒకవేళ ఓకే మీరు అడుగుతున్నారు, కానీ మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? నీవు నేను ఏ ఉద్దేశంతో మనము అడుగుతున్నాము? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అని చెప్పి వాక్యం ఇక్కడ మరి తెలియజేస్తుంది. మరి చివరిగా నేను ఒక వాక్యాన్ని మీ ముందుంచి నేను ముగించబోతున్నాను. మరి ఆరు విషయాలు మనం ధ్యానించాము. అండ్ ఏడవదిగా ద రీజన్ ఫర్ నాట్ గెటింగ్ ది ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్. మరి ఈ యొక్క సమయంలో మరి ఆయన చిత్తంలో లేకపోతే, ఆయన చిత్తానుసారం కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదైనా అడిగితే మనం సమ్ టైమ్స్ మనము పొందుకోలేము. మరి బ్లైండ్ మ్యాన్ స్వస్థత పొందుకున్న తర్వాత ఈజ్ యాక్చువల్లీ ప్రీచింగ్ టు ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్. పరిసయ్యులు, సద్దూకులకి ఆయన బోధ చేస్తున్నాడు. సో ఏ విధంగా ఆయన ఎందుకు బోధ చేస్తున్నాడు, అసలు ఆ పరిస్థితి ఏంటి అనేది మనం గమనించినట్లయితే, కెన్ సమ్వన్ రీడ్ John chapter 9 verse 31. John 9:31. We know that God does not listen to sinners. He listens to the godly man who does his will. Yes. Thank you, Jyoti. So, 9:31 లో ఏమనుందంటే, we know that God does not listen to sinners. He listens to the godly person who does his will. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. మరి ఒక సమయంలో ఒక బ్లైండ్ మ్యాన్ మరి వాళ్ళకి ప్రీచ్ చేస్తున్నాడని నేను చెప్పాను. మరి ఆ విషయాన్ని మనము ధ్యానించేద్దాం. నేను 24 నుంచి చదువుతున్నాను, గమనించండి. 24 నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహింపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాడిని అడుగ్గా, వాడు అంటున్నాడు కదా, మీకు ఇందాక ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, మళ్ళా ఎందుకు అడుగుతున్నారు, మళ్ళా ఒకవేళ పంపించి మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని మీరు అనుకుంటున్నారా అని అంటున్నాడు ఆయన. మరి ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, మరి 27వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 27వ వచనంలో, వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులవుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీరెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని దూషించి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి దేవుడు మన కోసం వచ్చిన లోక రక్షకుడైతే, ఆయన దేవుని కుమారుడైతే, వీళ్ళు ఏ విధంగా దూషిస్తున్నారో మోషే గురించి గొప్పగా చెప్తున్నారు కానీ మరి ఆ లోక రక్షకుడి గురించి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సో అందుకనే వాళ్ళు అంటున్నారు కదా, దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని దూషించింది. అందుకు ఆ మనుష్యుడు అప్పుడు అంటున్నాడు, ఆ గుడ్డివాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుపోవుట ఆశ్చర్యమే. ఎందుకు అని అంటాడు ఆ మాట అంటే, మేము అబ్రహాం పిల్లలము, మాకు మోషే తెలుసు, అండ్ మోషే ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాము అని చెప్పి లేఖన భాగాల్ని అంతగా తెలిసిన వారే
మరి ఈయన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక రూపమని, ఆయనే దేవుని కుమారుడని, ఆయనే మనల్ని మన యొక్క పాపాలని విమోచించడానికి వచ్చిన విమోచకుడని, రిడీమర్ అని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మరి అందుకనే ఆ గుడ్డివాడు వీళ్ళతో అంటున్న మాట మరి మనం గమనించినట్లయితే, అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మరి యొక్క సమయంలో మనము ఎప్పుడైతే ఆయన చిత్తం చొప్పున మనం జరిగిస్తామో దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరా, ముగించే ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు నుంచి నేను ముగించబోతున్నాను. ఏంటి అంటే, మనకి అందరికీ తెలిసినట్టుగా ఒక సామెత ఉంది కదా, పండంటి కాపురానికి 12 సూత్రాలని. అయితే నేనేమంటానంటే, పండంటి ప్రార్థనా జీవితానికి 13 సూత్రాలు. అయితే నేను I don't want to go into the details with the references, but I would like to just make statements and then close. అవి మనకి ఇప్పుడు వరకు మరి మనం దేవుడు మన యొక్క ప్రార్థనలకి ఎందుకు జవాబు దయచేయట్లేదు, the reasons for not getting the answers for our prayer requests గురించి మనం ధ్యానించాం. మరి చివరిగా మనం ధ్యానించిన విషయాన్ని చూస్తే, మరి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తం చొప్పున మనం ఏం జరిగించాలి? సో ఏం జరిగిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు అంటే, వాక్యంలో దేవుడే మనకి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి వాక్యంలో దేవుడు మనకి ముందుగానే తెలియజేశాడు. మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి కొన్ని విషయాల్ని మనము నేర్చుకోవచ్చు. థింగ్స్ దట్ వి నీడ్ టు రిమెంబర్ వెన్ వి ప్రే టు గాడ్ యాజ్ పర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో నేను ముందుగా చెప్పినట్టుగా రిఫరెన్సెస్ మీరు తర్వాత మీరు in your quiet time you can meditate upon those references, but I would like to just make these 13 statements and then I'm going to close. సో ప్రార్థన ఆరంభం అసలు ఎప్పుడు ప్రార్థించడం అనేది స్టార్ట్ అయింది అనేది we can see in Genesis 4 verses 25 to 26. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మరి we can see that in Psalm 65:2. మరి ఆ తర్వాత మరి Zephaniah chapter 3 verse 8 and 9 నుంచి మనం 3 విషయాలు గమనం చేయొచ్చు. అది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది కనిపెట్టుకొని ప్రార్థన చేయట. రెండవది మనము ఏక మనసుతో విత్ వన్ అకార్డ్ విత్ వన్నెస్ ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. అట్లాగే మూడవగా మనకి పవిత్రమైన పెదవులు మనం కలిగి ఉండాలని చెప్పి మరి వాక్యం మనకి తెలియజేస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం యొక్క క్షేమం కోసం ప్రార్థించేవారు వర్ధిల్లుతురు అని చెప్పి వాక్యంలో ఉంది. We can see that in Psalm 122 verse 6. మరి fifth one is love your enemies and pray for those who persecute you. మరి మనల్ని హింసించే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలని చెప్పి మరి దేవుడు మన శత్రువులను మనం ప్రేమించాలని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. We can see that in Matthew 5th chapter verse 44. And sixth one, pray earnestly to the Lord of the harvest to send out laborers into his harvest. కోత విస్తారంగా ఉంది కనుక మరి కోత యజమానుడైన దేవుని మనము వేడుకోవాలని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. We can see that in Matthew chapter 9 verse 38. And seventh one, watch and pray that you may not enter into temptation. మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము కనుక we have to watch and pray that we may not enter into temptation. We can see that in Matthew 26:41. And eighth thing, we always ought to pray and not lose heart. మనం విసుకక మనం ప్రార్థించాలి. మరి praying without ceasing అని మనకి వాక్యం తెలియజేస్తుంది. We can see that in Luke 18 verse 1. And ninth thing, cry to him day and night. మరి రాత్రి పగళ్ళు ప్రార్థన చేసే వాళ్ళ యొక్క విజ్ఞాపనలు
దేవుడు వినకుండా ఉంటాడా అని చెప్పి వాక్యంలో ఉంది. అందుకనే ఆల్ నైట్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ లెర్న్ దట్ ఆల్ నైట్ ప్రేయర్ ఫ్రమ్ TCCNY. మరి యొక్క సమయంలో మరి ఆల్ నైట్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత గురించి మీరు బైబిల్లో చూడవచ్చు. దట్స్ Luke 18:7. And the 10th thing is, husband and wife, devote yourself to prayer. It will help you not to fall into temptations. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి భార్య భర్త కలిసి టీవీ చూడటానికి ఇష్టపడతారు, కానీ సమ్ టైమ్స్ కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. సో సమ్ టైమ్స్ సేటన్ కలిగించవచ్చు, సమ్ టైమ్స్ మనకి మనమే మరి డిస్ట్రాక్ట్ అయిపోయి డీవియేట్ అయిపోతూ మరి దేవుని సన్నిధిలో గడపడానికి మరి ఫ్యామిలీ ఆల్టర్ విషయంలో మనం సమ్ టైమ్స్ బ్యాక్ స్లైడ్ వేస్తామేమో, కానీ మరి ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం మరి మనకి చాలా టైం ఉంటుంది. మరి అందుకనే బట్ 11th point says, 10th point says, husband and wife, devote yourself to prayer. It will help you not to fall into temptations. We can see that in 1 Corinthians 7:5. మరి 11th thing, be patient and do not grumble. Pray with faith, pray for one another and pray fervently. మరి మనము ఓపికతో మనం ప్రార్థన చేయాలని, మరి వ్యవసాయదారుడు తొలకరి వాన కోసం ఏ విధంగా ఆయన కనిపెట్టుకొని ఉంటాడో, మరి వాన నీటి కోసం చకోర పక్షి ఏ విధంగా అయితే ఎదురు చూస్తుంటుందో, అట్లా బీ పేషెంట్ అండ్ డు నాట్ గ్రంబులింగ్ విషయంలో మరి ఇజ్రాయెలైట్స్ మనం చూస్తూ ఉంటాం. మరి అన్ని దేవుడు సమకూర్చినప్పటికీ కూడా ఎప్పుడు ఆ సనగటం, గ్రంబ్లింగ్. సో డు నాట్ గ్రంబుల్. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసంతో మనము ప్రార్థించవలసిన వారు విన్నాం. ప్రే ఫర్ వన్ అనదర్, ఎప్పుడు నీ గురించి మీ అని నా గురించి ప్రే చేసుకోవడమే కాకుండా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘము, నీ సహవాసం, మరి నీ కమ్యూనిటీ అండ్ నీ దేశం, అట్లాగా మనం అన్ని విషయాల్లో మనం అందుకనే మనం నెమ్మదిగాను సుఖంగా ఉండే నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించవలసి ఉన్నామని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. సో కాబట్టి బి పేషెంట్ అండ్ డు నాట్ గ్రంబుల్, ప్రే విత్ ఫెయిత్, ప్రే ఫర్ వన్ అనదర్ అండ్ ప్రే ఫర్వెంట్లీ. మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని, మరి ఆసక్తితో మనం ప్రార్థన చేయాలని చెప్పి మరి వాక్యం తెలియజేస్తుంది. యూ కెన్ సీ దట్ ఇన్ జేమ్స్ 5:7-19. సో దీస్ ఆర్ ఒక పాయింట్ లో చెప్పినప్పటికీ అవి పెద్ద ప్రసంగాలు. మనం పెద్ద ప్రసంగం చేయొచ్చు ఒక పాయింట్ బట్టి. మరి 12వ విషయాన్ని మనం గమనిస్తే, లివింగ్ విత్ యువర్ వైఫ్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే, షోయింగ్ ఆనర్ సో దట్ యువర్ ప్రేయర్స్ మే నాట్ బి హిండర్డ్. మరి ఈ యొక్క సమయంలో అంటే మనము మరి ఇందాకే చెప్పినట్లుగా భార్య భర్తలు మరి టీవీ చూడటం విషయంలో కలిసి ఉండొచ్చు ఏమో, కానీ ప్రార్థన విషయం దగ్గరికి వచ్చేటప్పటికే సంభవం ఏదో ఒక ఆటంకం వస్తుంటుంది. సో మనం ఎప్పుడైతే మరి కలిసి భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తారో, మరి ఆ ఫ్యామిలీ ఆల్టర్ అనేది చాలా ప్రాముఖ్యకర విషయం అని వాక్యం తెలియజేస్తుంది. సో లివింగ్ విత్ యువర్ వైఫ్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే, షోయింగ్ ఆనర్ సో దట్ యువర్ ప్రేయర్స్ మే నాట్ బి హిండర్డ్. మరి నువ్వు ఎంతగా ప్రార్థన పరుడు అయినప్పటికీ ఒకవేళ నీకు నీ మరి లైఫ్ పార్ట్నర్ కి సత్సంబంధం లేకపోతే నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినకపోవచ్చని. కొంతమంది మరి భార్యలు చాలా ప్రార్థన పరురాలు, భర్తని అసలు పట్టించుకోరు, భర్త అసలు ప్రార్థన చేయడు. కానీ మరి అలాంటప్పుడు మరి ఇద్దరు కలిసి ఏకీభవించకుండా భార్య ఎంతగా ప్రార్థన చేసినా కూడా మరి దేవుడు ఆ ప్రార్థన వినకపోవచ్చు. అట్లాగే భర్త ఒక్కడే ఎంత ప్రార్థన పరుడైనప్పటికీ ఇద్దరు కలిసి చేయకుండా ఉంటే ఆ ప్రార్థన దేవుడు వినకపోవచ్చు. So you can see that in 1 Peter chapter 3:1-7. And last and the final point, the 13th point is, be self-controlled and sober-minded for the sake of your prayers. ఎవరో ప్రార్థనలు కాదు, నీ ప్రార్థనలు దేవుడు వినాలి అంటే, మరి నా ప్రార్థనలు వినాలంటే we have to be self-controlled and sober-minded for the sake of your prayers. You can see that in 1 Peter chapter 4:1-7. మరి ఈ యొక్క మరి 13 విషయాలు, పండంటి ప్రార్థనా జీవితానికి 13 సూత్రాలు మరి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎంతగానో అవి అభివృద్ధి చేస్తాయి. మరి ఈ సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా మరి ఈ సమయంలో
మా యొక్క ప్రార్థనలకు జవాబులు పొందుకోవడానికి కారణాలు ఏంటి అన్నది పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. మరి అట్లాగే మరి మా యొక్క ప్రార్థన మీరు వినాలి అంటే మరి ఎటువంటి ప్రార్థన మీరు వింటారు అన్న విషయంలో 13 సంగతుల్ని మీరు నాయన మరి మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఇదిగో నాయన విన్న వాక్యము నాయన వృధాగా పోకుండా మరి ఒక చెవిన విని ఇంకొక చెవిని వదిలిపెట్టేయకుండా వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని మరి ఆ యొక్క నాయన మరి మా యొక్క నిజ జీవితంలో మా దైనందిన జీవితంలో మేము వాటిని పాటించే కృపను దయచేయమని కొద్ది ప్రార్థన విజ్ఞాపం మీ యొక్క పాసని చేర్చుకోమని మరి యొక్క వాక్యము 100 60 మరి 30 ఫలించే కృపను దయచేయమని కొద్ది ప్రార్థన విజ్ఞాపం మీ యొక్క పాసని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.